మొదట మన మాచవరం గ్రామం గురించి రెండు మాటలు చెప్తాను. అన్నింటా సిరులు దంతరులు సంపాదించుకున్న శ్రీమాత మన మాచవరం గ్రామం. మిసిమి వెలుగుల నీరాజనం, పసిడి పండుగల మమతాభివందనం, మధుర ప్రథమాభివందనం ఈ గ్రామానికి. తర్వాత ఈ పాఠశాల అనేకత్వంలో ఏకత్వ మధురములు, శతకోటి శుభాలను సిగే శారదామృత శీతల మృదు మధుర రసరమ్య చైతన్యఝరి మన మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. తర్వాత మీ గురించి శిష్యుల గురించి ఏంటంటే సుమధుర సుప్రసన్న హాస రేఖా విలాసాలతో ఈ పాఠశాల శుభసందర్శన సంరంభ సంభవ సంబోధన సంభారాలతో కన్నబిడ్డలైన మీ పులకరింతలు ప్రేమానురాగ రంజితాలకు మా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అయితే చెలిమి గువ్వుల రెక్కలకే దూరాలు లెక్క కాదు. చెలిమి గువ్వుల రెక్కలకే దూరాలు లెక్క కాదు. వల పెరిగిన హృదయాలకు ఏనాడు క్షతియలేదు. చీకటిలో వెలుగుతున్న చిరుదీపికమ్మ హృదయం, దాని ముందు ఏ చీకటి ముసురుకున్నా లేదు భయం. ఇది నిజంగా మీరు అద్భుతంగా ప్రదర్శించారు. ఇక్కడ 33 సంవత్సరాలు అంటే మరి మీరు కూడా తాతలైనారు. తండ్రులు దాటి తాతలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అమ్మమ్మలు నాయనమ్మలు మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఈ సరస్వతీదేవి పులకరించిపోతుంది. ఇవాళ ఈ పాఠశాల, ఈ ప్రాంగణం అంతా కూడా, ఈ ప్రాంగణం చాలా పవిత్రమైనది. ఈ పాఠశాలలోనే మా పిల్లలు కూడా హై స్కూల్లో చేర్చడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి కొంతమంది ఏంటంటే జనరల్గా ఈ గ్రామాలు అనేటప్పటికీ చాలా పవిత్రంగా, చాలా ఒక రకమైనటువంటి ప్రేమానురాగాలతో ఉంటారు. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే తెనాలి ప్రాంతం నుంచి వచ్చామంటే మాస్టర్ని నమ్మొచ్చా నమ్మకూడదనే ఒక ఫీలింగ్ ఉండేది మా మాస్టర్లకి అప్పుడు. కానీ క్రమంగా అది తుడిచిపెట్టుకుపోయింది. నేను కూడా నా చేతనైన వరకు నేను ఈ పాఠశాలలో పనిచేయటం జరిగింది. అలాగే కాస్త హోమియో వైద్యం కూడా చేయటం జరిగింది. తర్వాత ఈ గురుదేవులు, మా సహచరులైనటువంటి గురువులందరికీ నేను నిజంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను. ఎందుకంటే కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు ప్రారంభం ఇక్కడే కాబట్టి ఇందులో రమణ గారు, తర్వాత ఐజక్ గారు, తర్వాత మన వెంకటరెడ్డి గారు, మిగిలినటువంటి మిత్రులందరూ కూడా చాలా సహకరించారు. ఇవాళ వాళ్ళ ఉన్నత స్థితికి వీళ్ళు బాటలు వేశారంటంలో అతిశయోక్తి ఏం లేదు. ముఖ్యంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారు ఈ వేదిక మీద ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. నేను గ్రేడ్ 2 తెలుగు పండితుగా జీవితాన్ని ప్రారంభించి ఇక్కడ గ్రేడ్ 1గా పనిచేసి తిరుమల హై స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయినాను. అది నాకు జీవితంలో చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందాను. అలాగే మా శ్రీమతి కూడా మీ అందరికీ దాదాపు తెలుసు. ఆమె కూడా తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ ఉండగానే రమణ మహేష్ గారు వీళ్ళ సహకారంతో బీఈడీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సంగంజాలమూడి స్కూల్కి వెళ్ళిన తర్వాత పూర్ణచంద్రారెడ్డి గారి ప్రోద్బలం చాలా ఉన్నదండి. పాపం ఆయన మిత్రుడి దగ్గర తీసుకెళ్ళి ఆ సీట్ ఇప్పించడం చేయటం జరిగింది. తర్వాత ఆమె కూడా టీచర్గా పనిచేసింది, రిటైర్ అయింది. ఇట్లా మేము జీవిత చరమాంకంలో ఉన్నాము అనుకుంటున్నాము. పిల్లలు కూడా ఇక్కడ హై స్కూల్లోనే చదివి ప్రారంభించి జిల్లా పరిషత్ హై స్కూల్ సంగంజాలమూడిలో 10th క్లాసు నేను 10 ఏళ్ళు పనిచేశాను. అక్కడ ముగ్గురు కూడా ఆ స్కూల్ ఫస్ట్ వచ్చారు 10th క్లాసులో. 260 మంది ఉండేవాళ్ళు పిల్లలు, 4 సెక్షన్లు 10th క్లాస్ అండి. దానికి ఫౌండేషన్ వేసిన మన సోదర ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది నా ప్రతిభ కాదు, గురుదేవుల ప్రతిభగానే కొనియాడుతూ వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక చాలా కాలం అయింది కాబట్టి అంటే కాలాతీతం అయింది కాబట్టి అంతా మనమే తీసుకుంటే బాగోదు.
అంటే మా పిల్లల గురించి చెప్పమంటుంది మా శ్రీమతి. పెద్ద అమ్మాయి మీ అందరికీ తెలుసు పద్మప్రియ, రెండో అమ్మాయి కమల బాంధవి, అబ్బాయి శ్రీకాంత్. వాళ్ళు చిన్న పిల్లలు. మీరు చదువు ఈ హై స్కూల్లోనే చేరారు. ఆ 3 సంవత్సరాల తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పెద్ద అమ్మాయి MCA చేసింది, TCSలో పనిచేస్తుంది. అల్లుడు కూడా అందులోనే పనిచేస్తున్నారు. రెండో అమ్మాయి కూడా బీటెక్ చేసింది. ఆమె బీటెక్లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ అండి. అది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. తర్వాత అబ్బాయి కూడా బీటెక్ చేసి సింగపూర్లో ఉన్నాడు మొన్నటి దాకా. రెండో అమ్మాయి అమెరికాలో ఉంది, పెద్ద అమ్మాయి ఏమో హైదరాబాద్లో ఉన్నదండి. ఇదంతా ఈ స్థల ప్రభావం, ఈ గ్రామం యొక్క చల్లదనం, ఈ గురుదేవుల యొక్క ఆశీస్సులు, వీటన్నిటితోటి మేము ఇలా ఉన్నాము. చక్కగా హ్యాపీగా ఉన్నాము. ఏం ఇబ్బందులు లేవు. ఆరోగ్యపరంగా అసలు ఇబ్బందులే లేవు. ఇప్పుడు నా వయసు 73 సంవత్సరాలైనా అదే వయసు రీత్యా వచ్చే ఇబ్బందే తప్ప అనారోగ్యమైనటువంటి అనారోగ్యమైనటువంటి విషయాలు ఏమీ లేవు. కాబట్టి అందుకు నేను సంతోషిస్తూ ఆ భగవంతుడు మీకు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగించాలని కోరుతూ మీకు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుక్షేంద్రియే ప్రతిష్టతి. జై హింద్.